పాప్కార్న్. ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తులేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్. సహ సమర్పణ అలాన్ మోటార్స్ ఈ బైక్స్ నాణ్యతలో మన్నికలో హిట్ బడ్జెట్ లో ఫిట్. హాయ్, వెల్కమ్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ ఫర్ యువర్ డైలీ డోస్ ఆఫ్ తెలుగు సినిమా. పాప్కార్న్. సిద్ధార్థ్ హీరోగా రాంబాబు డైరెక్షన్ లో శ్రీకీర్తి కంబైన్స్ బ్యానర్ పై ఎంఎల్ పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న మూవీ బావా. ఈ మూవీ ఓపెనింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. సో టేక్ ఎ లుక్ అట్ ఇట్. ఈ 2010 నా లైఫ్ లో ఒక చాలా మెమరబుల్ సంవత్సరంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఎందుకంటే February 5th రోజు నా ఫస్ట్ సోలో హిందీ సినిమా రిలీజ్ అవుతుంది, స్ట్రైకర్ అని. సేమ్ టైంలో రాఘవేంద్ర ప్రొడక్షన్ లో ఒక పెద్ద యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేస్తున్నాను. అండ్ ఆ సేమ్ ఇయర్ లో, ఇంత ఎక్సైటింగ్ ఇయర్ లో, ఈ రెండు సినిమాల కంటే ఇంకా ఎక్సైటింగ్ గా ఒక ప్రాజెక్ట్ చౌదరి గారు రాంబాబు నాకు ఇచ్చారు, అది బావా. ఎందుకంటే నువ్వు వస్తానంటే వద్దంటాన తర్వాత ఇంత అవుట్ అండ్ అవుట్ ఒక కామెడీ క్యారెక్టర్ నాకు ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ ఇచ్చాడు. ఈ భావన పిలుపులో ఎంత ఎంత అందంగా, అంటే పరిశ్రమలో విన్న వాళ్ళందరూ భావాన్ని పిలుపు చాలా వినసొంపుగా ఉందయ్యా అన్నారు అందరూ. సినిమా కూడా అంత చూడముచ్చటగా ఉంటుందని మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలనండి. స్వచ్ఛమైన పల్లె వాతావరణంలో ఎంటర్టైన్మెంట్ బేస్, నవరసాలు ఉంటాయి కానీ అదంతా ఎంటర్టైన్మెంట్ బేసిస్లో చెప్తాండి. ఓ చలాకీ కుర్రాడు కొంటితనంగా చేసే అల్లరి చిలిపి పనులు మా బావండి. రాంబాబు గారు ఫస్ట్ సినిమా డైరెక్టర్ అయినా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా స్టోరీ నరేట్ చేసి నాకు సిచ్యుయేషన్స్ అని కూడా చెప్పారు. అట్లాగే డెఫినెట్గా బాగా తీస్తారని నమ్మకం ఉంది. అలాగే సిద్ధుతో నేను రెండో సినిమా, డెఫినెట్గా మ్యూజిక్ బాగా వస్తుంది ఆ నమ్మకం నాకు. ఎందుకంటే చుక్కల చంద్రుడు టైంలో సాంగ్స్ విషయంలో సిద్ధు కూడా చాలా రోజు వచ్చి సాంగ్స్ విని వెళ్ళేవారు. చాలా యాక్టివ్గా మ్యూజిక్ సెట్టింగ్స్లో పాల్గొంటాడు సిద్ధు కూడా. సో డెఫినెట్గా హీరో కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ముగ్గురు కూడా మ్యూజిక్ టేస్ట్ వాళ్ళు కాబట్టి ఈ ఆడియో బాగా వస్తుందని నమ్మకం ఉంది. బావ అనగానే ఒక ఎంటర్టైన్మెంట్ కూడా టైటిల్లోనే ఉందండి. దానికి తగ్గట్టు సిద్ధు కూడా నేను స్టిల్స్ చూస్తే కూడా అర్థమవుతూ ఉంటాయి. ఇది ఇంతకు మించి నేను ఈ సినిమా ఇంక చెప్పడానికి, సినిమా గురించి చెప్పడానికి ఏమీ లేదు. కానీ నాకు ఈ ప్రాజెక్ట్ రావడానికి రాంబాబు సిద్ధు కారణం. వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే కంటిన్యూగా సినిమాలు తీసేవాడిని, నాకు 2 years గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మళ్ళీ ఒక మంచి సినిమాని వీళ్ళతో స్టార్ట్ చేస్తాను, చాలా ఆనందంగా ఉంది. రాంబాబు గారు నాకు చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు. నేను వినగానే డెఫినెట్ హిట్ అనిపించే అభిప్రాయం నాకు కలిగింది. అలాగే సిద్ధార్థ్ గారు విలేజ్ బాయ్గా మరింత ప్రేక్షకులకు మరింతగా దగ్గర అయిపోతారు. ఒక్కసారి ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసిన తర్వాత అందమైన బావ, ఆవు పాల కోవా, విందుగా పసందుగా మా కలెక్షన్లు అందుకోవా అనే రేంజ్లో ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అని నేను కోరుకుంటున్నాను. టైటిల్ బావా అనేది చాలా బాగుంది. వెరీ కామన్ టైటిల్, ప్రతి వాళ్ళు పిలుచుకునేది. ఎవరికి ఇంట్లో పడ్డా ఎవరైనా బావా బావా అనేది కానీ, మామూలు బంధువులు ఎవరైనా వరుసకు వచ్చినప్పుడు వరుస అయిన వాళ్ళందరినీ బావాని పిలుచుకుని ఉంటారు. సినిమా చూసి వచ్చేటప్పుడు కూడా అరే బావ చాలా బాగుందిరా, బావ చాలా బాగుందిరా అని అనుకుంటాడు. కనుక ఇది బావా చాలా బాగుందని ఇది రావాలని నేను కోరుకుంటాను. చౌదరి గారు మొదటి నుంచి నాకు బాగా స్నేహితుడమ్మా. ఇద్దరం కలిసి సినిమాలు కూడా తీస్తాం. ఇడియట్ సినిమా దీన్ని ఒక మంచి నిర్మాత, టేస్ట్ నిర్మాత. అదే మన ఇప్పుడు చిత్ర హీరో కూడా ఇతను మన సిద్ధార్థ కూడా మంచి హీరో. ఈ టైటిల్ కూడా మంచి టైటిల్, బాగున్న టైటిల్. తప్పనిసరిగా సక్సెస్ఫుల్ నిర్మాత, సక్సెస్ఫుల్ హీరో కాబట్టి సినిమా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. బావ అనే టైటిల్ చాలా బాగుందండి. ఎందుకంటే ఇట్స్ ఏ యూనివర్సల్ టైటిల్. మన ప్రతి కుటుంబంలోనూ బావ గురించి, ప్రతి కుటుంబంలోనూ బాగుంటారు. అలాగే ఫ్రెండ్స్లో కూడా అందరం బావ
బావా అనుకుంటాం. ఇట్స్ వెరీ కామన్ టైటిల్. రాంబాబు మాకు బాగా ఇష్టమైన వ్యక్తి. చాలా కాలంగా మాతో కూడా కలిసి పనిచేశాడు. తనకి ఇప్పుడు కుమార్ చౌదరి గారు బ్యానర్లో అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. బావా టైటిల్ చాలా బాగుంది. అంటే మనం విన్న టైటిల్ అయినా కూడా సిద్ధార్థ్తో కొత్తగా అనిపించింది నాకు. టైటిల్ నాకు అదే పాయింట్గా కూడా తెలుసు అండి. రాంబాబు నాకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం కో డైరెక్టర్గా చేస్తున్నాడు. డెఫినెట్లీ హీల్ బి ఎ వెరీ గుడ్ డైరెక్టర్ బికాస్ అతను పాలసీ కానీ అతను హార్డ్ వర్కింగ్ నేను చూసున్నాను. అండ్ సిద్ధార్థ్ యాజ్ యూ నో ఇస్ అ వండర్ఫుల్ యాక్టర్. సో ఐ విష్ రాంబాబు అండ్ సిద్ధార్థ్ ఆల్ ది బెస్ట్. బావా అనేది ఎప్పుడు ఎక్కడ ఉపయోగించినా కూడా చాలా యూనివర్సల్ వర్డ్ అది. సినిమా కూడా చాలా మంచి టైటిల్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చౌదరి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఇట్స్ వెరీ నైస్ నేటివిటీ టైటిల్. ఎస్పెషల్లీ సిద్ధార్థకి ఇది చాలా యాప్ట్ ఇది. ఎందుకంటే అతనికి 2 నేటివిటీలు వర్కౌట్ అవుతారు. ఫాస్ట్ ఇటు మన నేటివిటీ కూడా. రాంబాబు కూడా నేటివిటీ ప్లేస్ నుంచి వచ్చాడు కాబట్టి మన కోనసీమకి కరెక్ట్గా బాగా మంచి అందరూ మెచ్చే మన సెంటిమెంట్ తోటి వర్కౌట్ అవుద్దనే ఫీలింగ్ టైటిల్ చూడగానే వచ్చింది. ఇట్స్ నైస్ టైటిల్. బావా టైటిల్ చాలా హోమ్లీగా ఉందండి. బెస్ట్ టైటిల్. విషెస్ ఆల్రెడీ ఐ విష్ హిమ్ సూపర్ హిట్ అవ్వాలని. కొబ్బరికాయ కొట్టినప్పుడే అందులో పువ్వు ఉంది. సో దట్ కన్ఫర్మ్స్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ హిట్. బావా టైటిల్ చాలా బాగుందండి. నాకు రాంబాబు బావగారు సినిమాకి పనిచేస్తున్నప్పుడు పరిచయం. చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్ తను. అంటే మన చాలా కాలంగా పరిచయం, చాలా ఇయర్స్గా పరిచయం. ఎప్పుడో డైరెక్టర్ అవ్వాల్సినాడు. బట్ ఏంటంటే ఖచ్చితంగా అతను చాలా మంచి సినిమా తీస్తాడని నమ్మకం ఉంది. సిద్ధార్థ్కి బావా అనే టైటిల్ చాలా యాప్ట్గా ఉంది. ఇస్ హౌస్ హోల్డ్ టైటిల్ బాగుంది. కుమార్ చౌదరి is a very good friend of mine in the industry. I've been waiting when he will start this film. ఇది చాలా నుంచి డిస్కస్ చేస్తున్నారు ఈ విషయం. As soon hero accepted the story and is going to take off, I think I'm one of the first few people that he called me. I wish him good luck. The best thing is all of us want Kumar Chaudhary garu to have a big hit, and I hope this delivers that. So he's been a great friend for the industry. He's a very lovable man, like every Bawa should be. So I think he's got the right combination, and Rambabu is a good guy. So don't have to tell much about him. Fantastic. It's time to take a quick break in our local TV's Popcorn, but stay tuned, there's more coming up. Popcorn. Ma Vijay. Welcome back to local TV's Popcorn. Popcorn. నితిన్ హన్సిక హీరోయిన్ గా ఈశ్వర్ డైరెక్షన్ లో మల్లా విజయ్ ప్రసాద్ నిర్మించిన మూవీ సీతారాముల కళ్యాణం లంకలో. ఈ మూవీ ఈ రోజు ఆల్ ఓవర్ వరల్డ్ చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సో ఈ మూవీపై పబ్లిక్ రెస్పాన్స్ మీకోసం. మా యొక్క నితిన్ సినిమా ఈ 2010 సంవత్సరంలో తెలంగాణ సత్తాని సాటి చెప్పి తెలుగు సినీ చరిత్ర పరిశ్రమను రికార్డులను సృష్టించడానికి వస్తున్న మా యొక్క నితిన్ సినిమా సిల్వర్ జూబ్లీ పక్కా సూపర్ హిట్ మూవీ. చాలా బాగుంది. Definitely a hit. We came to see our college.
మూవీ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి హిట్. చాలా బాగుంది నా పిక్చర్. ఓకే ఫైన్, బాగుందండి. కేక ఈ సినిమాతో తెలంగాణలో హీరో వచ్చాడని అందరికి తెలుస్తుంది. అందరం కలిసి ప్రేక్షకుల సమక్షంలో ఫస్ట్ టైం మరి ఈ సినిమాను చూడడం జరిగింది. జనరల్గా ప్రతి నిర్మాత సినిమా చూసి చాలా బాగుందని చెప్తారు. కాకపోతే ప్రేక్షక ఆదరణ ఎలా ఉంది, మా వరకు మా నచ్చింది, మరి ప్రేక్షకులకి నచ్చుతుందా లేదా అనే ఆలోచనతో వాళ్ళతో పాటు చూస్తేనే ఆ ఆనందం ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళతో పాలు పంచుకొని మరి ఈరోజు సినిమా చూడడం జరిగింది. ప్రారంభం నుంచి మరి శుభం కార్డు పడే వరకు కూడా ప్రతి ప్రేక్షకులు కూడా ఎంతో ఆనందించి నవ్వుకొని సంతోషంగా బయటకు రావడం మరి మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. చాలా బాగుంది. ఇంతకుముందు నితిన్ యాక్టింగ్ కన్నా ఇందులో చాలా బాగుంది. డాన్స్ మాత్రం పర్ఫెక్ట్. ఏ సినిమాలో లేని డాన్స్ మాత్రం సూపర్ హైలైట్. డాన్స్ పర్ఫెక్ట్, చాలా బాగుంది. అంటే పక్కా సూపర్ హిట్ సినిమా. సూపర్ అదిరింది. 100 days అన్న సై తర్వాత హిట్ ఇదే. సూపర్ దేవతలి పోషాము కూడా సూపర్. Let's take another quick break in our local TV's Popcorn. Popcorn. Welcome back to local TV's Popcorn. Popcorn. కృష్ణుడు, అనన్య, పూనం సింగార్ హీరో హీరోయిన్లుగా భారతి గణేష్ డైరెక్షన్ లో రూపొందిన మూవీ అమాయకుడు. ఈ మూవీ 100% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా దే హ్యాడ్ ఎ ప్రెస్ మీట్. టేక్ ఎ లుక్ అట్ ఇట్. ఆక్టగన్ ప్రొడక్షన్స్ అమాయకుడు అనే ఫిలిం ఈరోజుతో మూవీ కంప్లీట్ అయిందండి. అండ్ దీనికి భారతీ గణేష్ గారు డైరెక్షన్ చేశారు, అలాగే జయరామ్ గారు కెమెరా, బాలా, అనిల్, సుదర్శన్ కుమార్ ముగ్గురు ప్రొడ్యూసర్స్. అండ్ ఫిలిం అన్నపూర్ణ స్టూడియోలో స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి ఫిలిము. అండ్ అమాయకుడు కానీ వాడే నాయకుడు అనే దీనికి ఒక మంచి క్యాప్షన్ పెట్టారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అమాయకుడు అంటే లైక్ ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు, అది కాక లైక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉందండి. చరణ్ రాజ్ గారు, రక్ష గారు, రావు రమేష్ గారు, గీతా సింగ్, సుమన్ శెట్టి, జాస్పర్ గారు,
ఇలా అంతా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అన్న అమాయకుడు. Hello everybody, I am Poonam and I am working in this Octagon Films title Amaikudu, and I am feeling so blessed working with my co-star Kishnuru, because the moment I heard the story I was so keen to work, and today is the last day of film, and it's such a good combination of cameraman Sir Jairam and our director. He is so talented, everything is so planned, and the way he has wrote the characters of each and every character is like totally beautifully written. So the story is totally a family entertainer, and my role is like it has both the shades, a very bubbly, full of life character, and at the same time it has a lot of performance. So I am really looking forward for this film. So please give me your blessings. అమాయకుడు సినిమాలో నేను చేయడం నిజంగా నాకు చాలా అదృష్టం. ఎందుకంటే దీంట్లో నాది చాలా మంచి క్యారెక్టర్. డైరెక్టర్ గారు దగ్గరుండి ప్రతిదీ చేయించినారని, వాళ్ళ కృష్ణుడు నిజంగా వీళ్ళతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది, చాలా కూల్గా. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. My name is Jasper. This is my first Telugu movie, and I'm so happy and honored that I'm working with Bharati, because he's been my inspiration for a very long time, and he's been almost my mentor, telling me what to do and what not to do and all this stuff. I'm really happy and honored. This movie Amaikudu is an awesome family entertainer. It's got a good message in it, and I'm playing Poonam's dad, and that's it. అమాయకుడు ప్రతి వారికి లోపల ఒక అమాయకుతనం ఉంది. అదే సేమ్ ఆపోజిట్స్ యాంగిల్స్ ఉన్న వెరీ గుడ్ టాలెంట్ పర్సన్ కూడా ఉన్నారు, వెరీ గుడ్ పవర్ఫుల్ పర్సన్ కూడా ఉన్నారు. ప్రతి వారు మీకు దగ్గర, నా దగ్గర, పక్కన ఉన్న అందరి దగ్గర. దీన్ని బట్టి ఏమి ఒక కథ రాయకూడదు అని చెప్పినప్పుడు వినాయకుడు చూసి కృష్ణ ఒక దగ్గర మాట్లాడి తర్వాత ఈ కథకి నాకు ఒక రియల్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని బట్టి ఒక కథ రాశాను, అదే అమాయకుడు. దీనిలో ఏమైనా మన లైఫ్లో ప్రతి జెంట్స్కో లేడీస్కో జరగக்கூடிய ఒక నిజమైన ఒక మ్యాటర్ పెట్టాను. మనం ఏదో ఒక అమ్మాయి చూసి ఇష్టపడతాము, అది మన సెల్ఫ్ ఒక ఇంట్రెస్ట్. మనం గురించి మన పేరెంట్స్కి ఒక ఐడియా ఉంది, ఒక డ్రీమ్ ఉంది, అది ఒక సెకండ్ క్యారెక్టర్. పేరెంట్స్ ఒక అమ్మాయి సెలెక్ట్ చేస్తారు. సో థర్డ్ వే ఏమైనా ఒక అమ్మాయికి ఒక హీరో నచ్చుతారు, ఒక మనిషి నచ్చుతారు, మీకు నాకు ఎవరికి నాళ్ళు నచ్చుతారు. సో దీనికి మధ్యలో జరగக்கூடிய ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కావాలి అని చెప్పి రాశాను. మంచు మనోజ్ హీరోగా వీరుపోట్ల డైరెక్షన్ లో సుంకర రామబ్రహ్మం నిర్మించిన మూవీ బిందాస్. దిస్ మూవీ ఇస్ ఆల్ సెట్ టు రిలీజ్. ఏంటమ్మా ఏంటమ్మా ఇంతలో బిడియమా ఎదనే తొలిచే కలవరమా చెప్పవే ప్రియతమా గుండెల్లో విరహమా తనువే మరచే పరవశమా చక్కగా నవ్వే కిలకిలా గుట్టునే విప్పేయగలగల పూల చుట్టూ చీమలున్న తేనె తాగలేవే బుల్లో తుమ్మెదల్లే దూసుకొస్తే తేనె దక్కిందమ్మో ఒళ్ళో సాగితే సరిగమా ముద్దులా మధురిమా చూస్తా ఇట్ట రావమ్మో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన బిందాస్ మూవీని Feb 5th ఆల్ ఓవర్ వరల్డ్ చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియోకి ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మూవీ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని ఇన్ అడ్వాన్స్ వి విష్ ద హోల్ యూనిట్ ఆఫ్ బిందాస్ గుడ్ లక్. Tum
That's all for now in today's Local TV's Popcorn, but I'll be back again tomorrow same time with more hot happenings in Telugu cinema. Until then, stay tuned to Local TV. నా ఊరు నా టీవీ. టాటా. మా విజేత ఇవాల్టి ఈ ఎపిసోడ్ ని భారతమాతకి నివాళిగా రూపొందించింది. ఇవాల్టి థీమ్ దేశభక్తి. ఎందుకు కట్టాలిరా శిస్తు? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు పట్టి నీకు శిస్తెందుకు కట్టాలిరా? విజేత పాప్కార్న్ సహ సమర్పణ అలాన్ మోటార్స్ ఈ బైక్స్ నాణ్యతలో మన్నికలో హిట్ బడ్జెట్ లో ఫిట్.